హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన బల్కింగ్ సిరీస్లో అయితే డే 2. ఈరోజు సండే. నేనైతే వర్కౌట్ జిమ్కి వెళ్ళేదైతే ఏం లేదు. నేనైతే ట్రెక్కింగ్ చేద్దాం అనుకున్నా. ఈ ట్రెక్కింగ్ చేద్దాం అనే థాట్ వచ్చేసి ఇన్స్పైర్డ్ బై ఆండ్రూ హ్యూబర్మన్ అనమాట. ఎవ్రీ సండే ఈ గోస్ వీక్ అంతా జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసి సండే రెస్ట్ డే ఉన్నప్పుడు హీ యూజువలీ గోస్ ఫర్ ట్రెక్కింగ్ అనమాట. ఒక 2-3 అవర్స్ ట్రెక్కింగ్కి వెళ్తారంట. అంటే వెయిట్ క్యారీ చేసుకొని ట్రెక్కింగ్ వెళ్తారంట. ఎండ్యూరెన్స్కి, స్టామినాకి ఇట్లా హెల్ప్ అవుతుంది అని అంటుంటాడు. అందుకే నేను కూడా దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని సండే అయితే ట్రెక్కింగ్కి అయితే ప్లాన్ చేసిన. ఈరోజు అయితే మనం ట్రెక్కింగ్ అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే, నేను ఎక్సర్సైజ్ అయిన తర్వాత యాక్చువల్గా నా ఎక్సర్సైజ్ అంత ఇంటెన్స్గా చేయలేదు నేను. ఆ, ఏంది అసలుకి ఏం పెయిన్స్ లేవు. నిన్న అంత ఇంటెన్స్గా ఏం అనిపించలేదు. నిన్న యాక్చువల్ చెప్పాలంటే, లిటరల్గా చెప్పాలంటే, నేను నార్మల్గా గ్రౌండ్కి వెళ్ళినప్పుడు పుషప్స్ పుల్అప్స్ చేసినప్పుడు అంత ఎఫెక్ట్ వచ్చిందో అంత ఎఫెక్ట్ కూడా రాలేదు. నేను అంత జిమ్ చేసినా కూడా రాలేదు అంత ఎఫెక్ట్. అరే, అంటే నేను సరిగ్గా చేయలేదేమో అన్న థాట్లోనే ఉన్నా నేనైతే. యాక్చువల్గా వెయిట్స్ సరిపోలేదేమో అన్న థాట్లో ఉన్నా. అమ్మని అమ్మ, ఇప్పుడైతే ఇందాక పండుకొని అప్పుడే నైట్ అర్థమైంది. కొంచెం కాళ్ళు స్క్వాట్స్ చేసినాను కదా వెయిట్ పట్టుకొని, దాంతో ర్యాక్తో. ఓకే, ఓ రకంగా కాళ్ళ వరకు, స్క్వాట్స్ వరకు ఎఫెక్టివ్ కనిపించింది. ఎందుకంటే వెయిట్గా కొంచెం ఫోర్స్ఫుల్గా అయితే చేసిన. మార్నింగ్ లేచి చూస్తే ఎక్కడికక్కడ పట్టుకొని పోయినాయి అసలుకి. బైసెప్స్ కూడా ఎఫెక్ట్ పెట్టినాను బాగా. ఇట్లా బైసెప్స్ కర్ల్స్కి, బైసెప్స్, థైస్, ఇంకా పుల్అప్స్ చేసినప్పుడు ఈ అంతా బ్యాక్ మొత్తం ఫుల్ పెయిన్స్. అరే, అప్పుడు అర్థమైంది నాకు అంటే ఇంటెన్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది. అంటే ఎఫెక్ట్ పడతా ఉంది. ఇట్స్ లైక్ తక్కువ ఎక్సర్సైజెసే మనం చేస్తుంది. జస్ట్ 6 చేస్తున్నాము. ప్రజెంట్ 6 ఎక్సర్సైజెసే ఉన్నాయి. కానీ వాల్యూమ్ హై ఇంటెన్సివ్ చేస్తా అంటే ఎఫెక్ట్ పడుతుంది. దానికి తగ్గట్టు మనము రెస్ట్. నేను ఫస్ట్ అనుకున్నది ఏంటంటే, ఈ ఎక్సర్సైజ్కి 1 డే రెస్ట్ అవసరమా, అంటే వీక్లీ త్రీ డేస్ అయినా అని అనిపించిండే. మళ్ళీ తర్వాత చూస్తే, ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత చూస్తే, అవునరా వాడు డిజైన్ చేసినాడు, ఈ వర్కౌట్ రొటీన్ డిజైన్ చేసినాడు, ఊరికేనే డిజైన్ చేయలేదు. దానికి తగ్గట్టు రెస్ట్ అవసరం. యాక్చువల్గా మండే ఎక్సర్సైజ్ జిమ్కి పోయి వచ్చి ట్యూస్డే రెస్ట్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంట్. తర్వాత వెడ్నెస్డే జిమ్ చేసి థర్స్డే రెస్ట్ తీసుకోవడం ఇంపార్టెంట్. తర్వాత ఫ్రైడే వర్కౌట్ చేసి మళ్ళీ సాటర్డే రెస్ట్ తీసుకోవడం ఇంపార్టెంట్ అన్నట్టు అప్పుడు అర్థమైంది నాకు. సో నేనైతే ఈ రొటీనే ఫాలో అయిపోతున్నాను. వీక్లీ 3 times ఎక్సర్సైజ్, వర్కౌట్ ప్లాన్, మరి 3 days రెస్ట్ అనమాట. కన్సిక్యూటివ్లీ 3 days రెస్ట్. దీనికి మెయిన్గా మనం ఎఫర్ట్ పెట్టాలి. ఎంత ఎఫర్ట్ పెడితే అంత ఎఫెక్టివ్గా పనిచేసేలా ఉంది ఎక్సర్సైజ్ రొటీన్. సో ఐఎమ్ గోనా స్టిక్ విత్ ద ప్లాన్. బాగానే అనిపిస్తుంది. ఇంకా దానికి తగ్గట్టు మనం ప్రోటీన్ ఇంటేక్, క్యాలరీస్ ఇంటేక్ సర్ప్లస్లో ఉన్నామంటే గోనా బి మ్యాసివ్. అసలుకి ఇంకా నాకు తెలిసి 1 monthలో మంచి గెయిన్స్ వస్తాయి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎట్లుంటుందో మన జర్నీ చూద్దాం. ఈరోజు ట్రెక్కింగ్ నేనైతే క్రియాటిన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ క్రియాటిన్ తీసుకొని బనానా తీసుకొని ట్రెక్కింగ్ వెయిట్ యాడ్ ఆన్ వెయిట్ తీసుకొని అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఏం లేదు, నా దగ్గర డంబెల్స్ అయితే ఉంటాయి ఓల్డ్వి. అవి తీసుకొని ఒక బ్యాగ్లో పెట్టుకొని ఇంకా వెళ్ళిపోవడమే. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే, ఇట్స్ లైక్ ఫస్ట్ నేను వచ్చేసి ఏమనుకున్నానంటే, శాండ్ ఒక బ్యాగ్లోకి శాండ్ వేసి ఒక 5 kilos 6 kilos అట్లా వేసి దాన్ని రెడీగా పెట్టుకొని ఎవ్రీ సండే దాన్ని తీసుకొని పోదాం అనుకున్నా. అదే చేస్తాను. యాక్చువల్గా ఇంకా నేను నైట్ కుదరలేదు నాకు. శాండ్ తీసి ఇసుకలు వేసి దాన్ని తూకం చూసి కుదరలే. సో ఇప్పుడైతే నార్మల్ బ్యాగ్ ఉంది నా లగేజ్ బ్యాగ్. దాంట్లోకి 5 kgs అయితే వేసుకున్నా. 5 kgs అయితే వేసుకున్నాం. ఇంకా ఈ వెయిట్ వల్లే యూనిఫామ్ వెయిట్స్ అని ఉంటాయి అనమాట. ఇట్స్ లైక్ ఇసుకలో ఉన్న 5 kgs డిఫరెంట్గా అనిపిస్తాయి. డంబెల్స్ షేప్లో ఉన్న 5 kgs డిఫరెంట్గా ఉంటాయి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉన్నాయి. మనం జిమ్లో ఎట్లా యూనిఫామ్ వెయిట్స్ లిఫ్ట్ చేస్తాము, అన్యూనిఫామ్ వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి అయితే ట్రై చేయాలి. నేను కూడా పక్కా ఓవర్ ద టైం శాండ్లోనే వెయిట్ పెట్టుకొని లిఫ్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను.
ఇంకా నేను ఏమనుకుంటున్నానంటే ఊరికే భుజం మీద వేసుకొని పోతా 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 ఇట్లా కాకుండా ఐ థాట్ ఒక 100 మీటర్స్కి 200 మీటర్స్కి భుజం మీద మోసేదాన్ని కిందేసి మళ్ళీ లిఫ్ట్ చేసుకొని ఇట్స్ లైక్ కిందేసి మళ్ళీ ఎఫర్ట్ పెట్టి లిఫ్ట్ చేసుకొని ఇట్లా చేస్తుంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందేమో, అంటే లిఫ్ట్ చేస్తూ ఉంటాం కదా కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందేమో బాడీ మీద అన్న థాట్లో ఉన్నా. చూద్దాం, పోతా పోతా తెలుస్తుంది. క్రియాటిన్ అయితే తీసుకున్నా. ఇంకా ప్రీ వర్కౌట్కి అయితే బనానా తీసుకుంటా, ఒక 5 minutes ఆగి తింటాను. ఇప్పుడే కదా క్రియాటిన్ తాగినాం. అది ఐ ట్రై టు రికార్డ్ ట్రెక్కింగ్ ప్రాసెస్. ట్రెక్కింగ్ ఎక్కడ చేద్దామంటే మా ఊళ్ళో కొండలు గుట్టలు ఏం లేవు. ఎట్లా అయిందంటే ఇట్లా కసాపురం రోడ్కి ఇట్లా పోతే మా ఊర్లో ఇండ్లు తక్కువ ఉన్నాయి అనమాట. ఇండ్లు తక్కువ ఉన్నాయి. ఆ ఏరియా కూడా ఎట్లుంటుంది అంటే ఇంకా కొండలు గుట్టల్లాగే ఉంటుంది అనమాట. డెవలప్గా అంటే ఇంకా మ్యాచెస్ కూడా డెవలప్ అవుతుంది ఆ ఏరియా. ఇండ్లు తక్కువ ఉన్నాయి, రోడ్స్ లేవు, అంత మట్టి రాళ్ళు ఉంటాయి. కొంచెం ఇట్లా స్లోప్స్ ఎక్కువ, మెట్టలు ఎక్కువ ఉంటాయి, డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఐ థాట్ దట్ వుడ్ బి ద పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ ట్రెక్కింగ్ అని అనుకున్నా. షూస్ వేసుకొని వెయిట్ వేసుకొని పోదాం ఒక 1/2 అవర్ 45 minutes వరకు ఇట్లా వాక్ చేద్దాం అని అనుకున్నా. ఈ బ్యాగ్ వేసుకొని వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు ఆ రూమ్లో ఉన్నప్పుడు నా డంబెల్స్ యాక్చువల్గా నా రూమ్లో ఉండే, దాన్ని ఇక్కడ తీసుకొని రావాలా. ఇంక తీసుకొచ్చేకి ఏం ఛాన్స్ లేదు. నేనైతే బ్యాగ్లో పెట్టుకొని వచ్చిన. ఆ రోజు మాత్రం దేవుడా చిక్కలు కనిపించినాయి. 10 kgs బ్యాగ్లో పెట్టుకొని రైల్వే స్టేషన్ నుంచి ఇంటికాడికి నడుచుకొని వచ్చిన. అబ్బా ఆ 10 kgs వెనక పెట్టుకున్నా నడుస్తున్నా ఉన్నా. ఇట్లా వెనక్కి పోతున్నా. అసలుకి ఎంత వెయిట్ అనిపించిందంటే అది దియంగానే అబ్బా ఇట్లా అంత రిలీఫ్ అనిపించిండే. లెట్స్ సీ మనకు వెయిట్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో అనేది చూద్దాం. ఎక్సర్సైజ్ మాత్రం కిల్లింగ్. నిజంగా కూర్చోడానికి రాలేదు బ్రో, ఐస్ అంత ఎఫెక్టివ్గా అనిపించింది నాకు. పెయిన్స్ అంటే ఎట్లా అలవాటు పడిందంటే ఈ మధ్య పెయిన్స్ వస్తే పని చేస్తుంది ఎక్సర్సైజ్ అన్న ఫీలింగ్ వచ్చిందా. సో మార్నింగ్ లేవగానే ఆ పెయిన్స్ వచ్చింది, ఫీలింగ్ ద పెయిన్ ఫీలింగ్ ద ప్లేజర్ అన్నట్టు, అంటే నో పెయిన్ నో గెయిన్ అన్న ఫీలింగ్తో ఓకే ఇది ఎఫెక్ట్ పడుతుంది అన్న సాటిస్ఫాక్షన్ అనిపించింది. అట్లనే పెయిన్స్ కూడా అబ్బా పెయిన్స్ వచ్చినాయరా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. అది మరి ఓకే ట్రెక్కింగ్ అయితే వెళ్దాము. వర్కౌట్ బనానా మనమైతే వచ్చేసినాము మన ఏరియాకి. ఇదే చెప్పిన ఏరియా అంటే కనిపిస్తుందా అట్లా తెలియట్లేదు, బట్ దిస్ ఈజ్ ద ఏరియా. అంటే ఇంకా ఇప్పుడు డెవలప్ అవుతుందా, కొంచెం కొండలు గుట్టలు, ఇంకా ఇట్స్ లైక్ అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి, రోడ్స్ సరిగ్గా ఉండవు, కొంచెం సర్ఫేస్ హార్డ్గా ఉంటుంది. సో దట్ అందుకే ఈ ఏరియాని అయితే చూస్ చేసుకున్నాను. ట్రెక్ నడుస్తుంటే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. వెయిట్ ఉంది కానీ కాళ్ళు స్క్వాట్స్ నేను చేసాం కదా, ఆ డిఫరెన్స్ అయితే ఉంది. ఎక్కువ నడుస్తుంటే కొంచెం పెయిన్ అయితే ఉంది. ఇట్లానే చేద్దాం. డిఫరెంట్గా అనిపిస్తుంది, తేడాగా అనిపిస్తుంది నాకైతే. ఇందిరా బ్యాగ్ పట్టుకొని చేతిలో ఇది పట్టుకొని ట్రెక్కింగ్ అంట పెద్ద కథ. నైస్ రా, అక్కడ పార్క్ సూపర్ ఉంది గాయస్. గ్రౌండ్లో నేను పోయే గ్రౌండ్లో ఉన్నదానికంటే ఇక్కడ బాగా చేసినారు, కొత్తగా ఉంది. ఒక 1/2 hour చేద్దాం అని అనుకుంటున్నాను నేను. కుక్కలు అయితే తల తిన్నాయి చూడు, ఎంత దూరం నా వెనక్కి తెచ్చినాయి. అసలుకి నేనైతే తల తెచ్చుకొని పోతూనే ఉన్నా, అందరూ చూస్తున్నారు. వెరీ డిస్గస్టింగ్ అసలుకి. ఏదో నేనేదో ఇంకేదో చేయడానికి వచ్చినట్టు ఎన్ని కుక్కలను రౌండ్ అప్ చేస్తున్నాయి. అసలుకి వస్తూనే ఉన్నాయి వెనక. బా ఎందా ఈ కుక్కలు, దేవుడా. అసలుకి ఎన్ని ఇట్లా పోతున్నాను. ఒక 100 meters నడిచింటాను. 100 metersలో 20-30 కుక్కలు వచ్చేసినాయి వెనకనే. ఒకటి అరుస్తుంది, ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది. వస్తూనే కుక్కలు అయితే, దేవుడా. ఇదే మన ట్రెక్కింగ్, ఇప్పుడు చేన్లలో
నడుచుకుంటా గుట్టలు ఎక్కుకుంటా పోవడమే ట్రెక్కింగ్ అంటే. రామచంద్ర ప్రభు, ఈ కుక్కర్ ఓవరాక్షన్ అయితే చూడలేకపోతున్నాము. నేను ఈడుంటే అవి ఎక్కడెక్కడో అరుస్తున్నాయి అసలుకి. ఒకటేమో ఒకదానికి ఒకటి అరుస్తుంది, అది సిగ్నల్గా తీసుకొని ఇంకోటి అరుస్తుంది. దేవుడ్డా సన్ షైన్. మనమైతే ఒక లొకేషన్కి అయితే వచ్చినాం. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ నది పేరు ఏం పేరో తెలియదు. కాకపోతే అట్లా ట్రెక్కింగ్ చేస్తూ నడుచుకుంటూ వచ్చింటే కనిపించేసింది. కొంచెం ఈదడానికి అనుకూలంగా ఉంటే బాగుంటుంది, కాకపోతే ఇది అంత చాలా డేంజరస్ ఉంది, చాలా లోతుంది. డోంట్ రిస్క్ బ్రో. ఇప్పుడు దాన్ని ఎక్కాలి, నేను ఈ స్లోప్ని ఎక్కాలి. షూస్ ఉన్నాయి, జారడం అయితే వచ్చేటప్పుడు అయితే జారినాను, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దాన్ని ఎక్కాలి, ఎట్లా ఎక్కుతాం అనేది చూడాలి. అవి ఈ పైపు, ఇక్కడ పైప్ ఉంది, దీన్ని సపోర్ట్ తీసుకొని అయితే ఎక్కుదాం. ఎస్ ఎస్ ఎస్, we got this. అవసరం ఇది ఇట్లున్నా కూడా నేను ఇంతవరకు ఇప్పుడు రాలే ఈ ప్లేస్లోకి. చేసినాం. మన ట్రెక్కింగ్ అయితే పెద్ద డిజాస్టర్ అయితే అయ్యింది. ఇంకా ఏదో బ్యాగ్ వేసుకుని బేర్ గ్రిల్స్ లాగా చెట్టలు పుట్టలు వంటి పోయినట్టుంది, పెద్ద డిజాస్టర్. నెక్స్ట్ ఇంకా మన ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయింది. అది ట్రెక్కింగ్ కాదు, అదొక పెద్ద డిజాస్టర్ అయితే అయింది. మన ట్రెక్కింగ్ అనుకున్నాం కానీ కుక్కలు ఎంటపడడం అయింది, చెట్లు అమ్మడి పుట్లు అమ్మడి చేనులలో. నెక్స్ట్ సండే ఏదన్నా మంచి ప్లేస్ అయితే పడుకోవాలి. దానికంటే నన్ను అడిగితే స్టెప్స్ ఒక 2-3 ఫ్లోర్స్ స్టెప్స్ ఎక్కినా బాగుంటుందేమో. కానీ బాగా అనిపించింది, మంచి ఎక్స్పీరియన్స్. బయట తిరిగినా కదా మంచిగా నడుచుకుంటూ పోతూనే ఉన్నా, అట్లనే నడుచుకుంటూ పోతున్నా. కొంచెం గుట్టలు పుట్టలు ఇట్లా ఎక్కుకుంటూ పోతూనే ఉన్నా. ఓకే, ఇట్స్ నైస్. ఇంకా రూమ్కి అయితే రిటర్న్ అయినాము. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ టైం ప్రోటీన్ షేక్ అయితే నాను. ప్రోటీన్ అయితే ఆర్డర్ చేసినాం, అది కూడా XLR అనే బ్రాండ్ నుంచి. దిస్ ఈజ్ ద ప్రోటీన్ పౌడర్ అట్ ద టైమ్ గోనా యూజ్. ఇది ప్రోటీన్ పౌడర్. ఇప్పుడైతే ప్రోటీన్ పౌడర్ అయితే తాగుతాం. ఫ్లిప్కార్ట్లో అయితే ఉన్న 1400 పడింది ఈ ప్రోటీన్ పౌడర్ అయితే. ఇంతకుముందు ఆల్మోస్ట్ ఇప్పుడు లాక్డౌన్ టైంలో అప్పుడు వాడిండే, అప్పుడు బుక్ చేసిన. దాని తర్వాత మళ్ళీ ప్రోటీన్ పౌడర్ యూజ్ చేయలేదు నేను. ఇంకా ఇప్పుడు ప్రోటీన్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇది అన్ఫ్లేవర్డ్. ఇది స్కూప్ వేయడం స్కూప్. రొటేట్. ఫస్ట్ 120 ml వాటర్ తీసుకోవాలంట. తర్వాత యాడ్ 1 స్కూప్ షేక్ డ్రింక్, అంతే. ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకుంటాం. 120 ml అంటే మై గాడ్, ఇన్ని సగం కూడా రావు, ఇంతవరకు వస్తుంది. అంతే వీడియో పోసినా కొన్ని పోసినా కూడా 200 అయినాయి. 120 ml వాటర్.
1 స్కూప్ వే ప్రోటీన్. ఇది మనం ప్రోటీన్ తీసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి అంటే ఏంటంటే ప్రోటీన్లో కూడా టైప్స్ ఉంటాయి. ప్రోటీన్ టైప్స్ వచ్చేసి కాన్సన్ట్రేట్ అని ఉంటుంది, ఐసోలేట్ అని ఉంటుంది, ఇంకా వే ప్రోటీన్, సోయా ప్రోటీన్, మీట్ ప్రోటీన్, చాలా ఉంటాయి ప్రోటీన్ పౌడర్స్. నేను తీసుకున్నది అయితే కాన్సన్ట్రేట్, వే కాన్సన్ట్రేట్ అంటారు దీన్ని. కాన్సన్ట్రేట్ అంటే ఇట్స్ లైక్ ఫిల్టరేషన్లో దీంట్లో ఇంకా ఫ్యాట్ కార్బ్స్ కూడా ఉంటుంది దీంట్లో కాన్సన్ట్రేట్లో. ఐసోలేట్ ఏంటంటే కంప్లీట్ ప్రోటీన్ ఉంటుంది, దాన్ని డబుల్ ఫిల్టరేషన్ చేస్తారు కాబట్టి దాంట్లో ఎక్స్ట్రా కార్బ్స్ ఇవన్నీ ఉంటుంది. అది ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే కంప్లీట్ కట్టింగ్లో ఉంటుంది చూసినారా, కట్టింగ్లో ఉండి కార్బ్స్ కౌంట్ అనేది వాళ్ళకు తక్కువ ఉండాలి, ప్రోటీన్ కావాలి, కార్బ్స్ తక్కువ కావాలి, కార్బ్స్ కానీ ఫ్యాట్ కానీ తక్కువ కావాలి. మరి అట్లనే ఇంకా ప్రోటీన్, ప్యూర్ ప్రోటీన్ కావాలని ఉంటుంది. ఇంకా కొంతమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ అని ఉంటుంది అనమాట, అంటే పాల పదార్థాలు పడదు వాళ్ళకి. వాళ్ళు కూడా ఈ కాన్సన్ట్రేట్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే కాన్సన్ట్రేట్లో ఏముంటుందంటే మిల్క్కి సంబంధించిన ఇంకా ఉంటుంది దీంట్లో, కానీ ఇది ఐసోలేట్లో ఏంటంటే అది పాలు ఉంటుంది, పాలకు సంబంధించిన లాక్టోస్ అనే ఉంటుంది కదా, దాన్ని ఫిల్టరేషన్ ద్వారా తీసేస్తారు. ఇదే డిఫరెన్స్ కాన్సన్ట్రేట్కి ఐసోలేట్కి. దాన్ని బట్టి చూస్ చేసుకోవచ్చు. నేనైతే నాకు ఓకే ఫైన్, నాకేం ప్రాబ్లం లేదు కాబట్టి అయితే కాన్సన్ట్రేటే. ఇంకో చెప్పాలంటే డబుల్ ఫిల్టరేషన్ ప్రాసెస్తో దాన్ని తయారు చేస్తారు కాబట్టి దాని ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. నాకు ఇది 1400 పడింది. దీంట్లో ఒక స్కూప్కి 24 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. Shake for 40 to 50 seconds. మన షేక్ అయితే రెడీ అయిపోయింది. ఫుట్ ప్రోటీన్ పౌడర్ షేక్. ఇంకా లంప్స్ అయితే ఉన్నాయి. ఐ డోంట్ నో హౌ టు అవాయిడ్ లంప్స్. లంప్స్ లేకుండా చేయాలంటే ఫస్ట్ పౌడర్ వేసి చేస్తే లంప్స్ ఫామ్ అవ్వమేమో. టుమారో ట్రై చేద్దాం. అది చాలా థిక్ ఉంది, టేస్ట్ లేదు, ఎందుకంటే అన్ఫ్లేవర్డ్ కాబట్టి. ఏమన్నా బూస్ట్, హార్లిక్స్ యాడ్ చేసుకున్నట్టయితే ట్రై చేయాలి టుమారో. ఇది కాదు కానీ ఇంకొకటి, ఇది కాకుండా ఇంకొకటి చూసినా నేను విశాల్ మార్ట్లో షేకరు. అది బాగుంది, 100 రూపీసే కాస్ట్, కానీ సూపర్ ఉంది. అంటే వాల్యూమ్ వైజ్ పెద్దగా ఉంది, ఎక్కువ క్వాంటిటీ వాటర్ పడుతుంది. అట్లనే ఇంకా అవి షేక్ అదే లంప్స్ ఫామ్ కాకుండా ఒక ఫిల్టర్ కూడా ఉంటుంది దాంట్లో షేక్ చేసినప్పుడు. సో ఈరోజు నైట్ వెళ్ళినప్పుడైతే అది తీసుకుంటాం. అది ఈరోజు రొటీను. ప్రజెంట్ బాడీ కండిషన్ అయితే చూసుకున్నాం. బాడీ కండిషన్ ఈరోజు అయితే చెప్పినాను కదా, వర్కౌట్ అయితే చేయలేదు. ఈరోజు వచ్చేసి ట్రెక్కింగ్ డే. That's all guys. See you tomorrow. రేపైతే జిమ్కి వెళ్దాం. మళ్ళీ రేపు జిమ్ వీడియో వస్తుంది. Bye. This is the working series.